ఈ ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డులు ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం గత ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 11 ఏళ్లకి కూడా అవార్డులు ప్రకటించింది. దాంతో తాజాగా 2014 అంటే కేసీఆర్ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి లెక్కేసింది. ఆ ఏడాది 3 సినిమాలు 'రన్ రాజా రన్' నెంబర్ 1గా, 'పాఠశాల' నెంబర్ 2, 'అల్లుడు సీను' నెంబర్ 3గా మూడిటికి అవార్డు వచ్చింది. అట్లాగే 2015 సంవత్సరానికి సంబంధించి రుద్రమ్మదేవి సినిమాకి, అట్లాగే 'కంచె', 'శ్రీమంతుడు' 3 1, 2, 3 పొజిషన్స్లో నిలబడ్డాయి. 2016లో 'శతమానం భవతి', 'పెళ్లి చూపులు', 'జనతా గ్యారేజ్'. 2017లో 'బాహుబలి 2', 'ఫిదా', 'గాజీ'. 2018లో 'మహానటి', 'రంగస్థలం', 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. 2019లో 'మహర్షి', 'జెర్సీ', 'మల్లేశం'. 2020లో 'అలవైకుంఠపురంలో', 'కలర్ ఫోటో', 'మిడిల్ క్లాస్ మెలడీస్'. 2021లో 'ఆర్ఆర్ఆర్', 'అఖండ', 'ఉప్పెన'. 2022లో 'సీతారామం', 'కార్తికేయ 2', 'మేజర్'. 2023లో 'బలగం', 'హనుమాన్', 'భగవంత్ కేసరి'. ఎన్టీఆర్ అవార్డు బాలకృష్ణకి, పైడి జయరాజ్ అవార్డు మణిరత్నంకి, బిఎస్ రెడ్డి అవార్డు సుకుమార్కి, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, కాంతారావు అవార్డు విజయ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య అవార్డు యండమూరి వీరేంద్రనాథ్కి ప్రకటించారు. తద్వారా దాదాపుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ అగ్రనటుల్ని కవర్ చేసేసినట్టే. అటు ఏదైతే మహేష్ బాబు దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, ప్రభాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి అవార్డులు వచ్చేసినట్టే. ఇన్ని సంవత్సరాల అవార్డులు అయ్యేటప్పటికి అగ్రనటులందరూ కూడా దీనికి అటెండ్ అవుతారా లేదా అన్నటువంటి దాని మీద నెక్స్ట్ గవర్నమెంట్కి వీళ్ళకు ఉండే ర్యాపో ఆధారపడి ఉంటుంది.